ఆ! మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. ఆ! స్వచ్ఛ మీరందరూ అసలు వీళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది యెస్. వాళ్ళ గొప్పతనం. వాళ్ళ పికిల్స్‌కున్న గొప్పతనం. కాదు బుర్రపాడు వాళ్ళే అయిపోయింది. షాక్ అయ్యారు చూడు. అదే రియల్లీ? కదా! రియల్లీ. వాళ్ళే రియల్లీ అని షాక్ అయ్యారు. ఈ కింద కామెంట్ చూడు. ఆఫ్టర్ 9 మంత్స్ కంగ్రాట్స్ మీకు రొయ్య పుట్టింది. ఇంకో కామెంట్ చూడు. సారీ రొయ్య అడ్డం తిరిగిందంట. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? పచ్చడ్లు ఖాళీకి పచ్చడ్లయినాయి. సో దీన్ని ఫిల్ చేయాలి ఇయాల పచ్చడ్లని. మా సాయికి పచ్చళ్ళు కావాలంట, ఎవరి దగ్గర కొనాలని చెప్పి చూస్తున్నాడు. సో Yes. ఎవరైనా కింద మంచి పచ్చళ్ళు చేసేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేయండి. అసలు ఈ పచ్చడ్ల బాధ ఏంది? ఏంద్రా బాబు ఎటు చూసినా పచ్చడ్లు. ఇన్‌స్టాలో చూసినా పచ్చడ్లు, యూట్యూబ్‌లో చూసినా పచ్చడ్లు. కాంటెక్స్ట్ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అయినా ఒకసారి మనోళ్ళకి కొంతమందికి తెలవది. నాకు ఒక్కనికే తెలుసు. అలేకే చిట్టి పికిల్స్ అని వాళ్ళు పచ్చళ్ళు అమ్ముతారన్నమాట. నువ్వు పచ్చళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరే కొంటావా? నేను కొనను గానీ నాకు కూడా ఈ సాయి మధ్యనే తెలుసు. @40 అంటే డిస్కౌంట్ ఇస్తారు. ఓకే. లేదు. సాయి @69 అంటే డిస్కౌంట్ ఇస్తారు. ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. అంటే మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. అంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు ఆన్‌లైన్ పచ్చళ్ళు డెలివరీ చేస్తుంటారన్నమాట. ఓకే. చికెన్, ప్రాన్స్, మటన్ అన్నీ. కొంచెం Hmm. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద ప్యాకేజ్ ఆఫ్ ద డికేట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర రేట్లు. అట్లా అని ఒక ఉంటారు కదా! ఇక పచ్చడి కావాలని ఒక అతను మెసేజ్ చేసిండంట. ఏంది అంటే పచ్చడి వీళ్ళు కావాలని ఆన్‌లైన్ లో వాట్సాప్ లో మెసేజ్ చేసిండా? యెస్. వాళ్ళ వెబ్‌సైట్ ఉంది. ఆన్‌లైన్ ఫోన్ నంబర్ కూడా ఉంది. ఓకే. ఓకే. సో హాయ్ అని మెసేజ్ చేస్తే ఆళ్ళు ఆ రేట్లు పెట్టిరన్నమాట. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడు. ఏది 1 రేట్లు కేజీ ఏంది అసలు ఒకసారి చదువు. హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్స్ పికిల్ 530, బోన్‌లెస్ 750. కాదు ఆ! విత్ బోన్ 530 ఏం మాట్లాడుతున్నావురా? ఆ! హాఫ్ కేజీ. హాఫ్ కేజీ. హాఫ్ కేజీ. ఇంకా ఎక్కువ ఉంటుండే. ఇది తగ్గిచ్చిర్రంట మిడిల్ క్లాస్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. ఫ్యామిలీ Okay. ప్యాక్ బిర్యానీ వస్తుంది కదరా. అంటే బోన్లెస్ ఎవరిష్టం. అయితే బోన్‌లెస్ అయితే 750 ఆడుంది. 750. కాదు. ఇది ఆఫ్టర్ సాయి కూపన్ కూడా అప్లై చేసినాక డిస్కౌంటా? లేదు. Before నాకేం ఇది సంబంధం ఇంకా. లేదయ్యా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఈ మధ్య తగ్గిచ్చిర్రంట ఇంకా ఆళ్ళు. అరే సో పికిల్స్ అమ్ముతుర్రా లేకపోతే పికిల్స్ ప్లేస్ ఇంకేమైనా అమ్ముతుర్రా? మరి మ్యాంగో Yes. మటన్ ఏందిరా 1660 అంట. అవన్నీ ఒక్క నిమిషం. అయితే ఆ రేట్లు చూసి ఆయన అడిగిండనమాట. ఏంది ఇది వై సో ఎక్స్‌పెన్సివ్ దిస్ పికిల్స్ ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ అని పెట్టిండు. అదే డౌట్ అందరికి వచ్చుంటది. అంటే తెలవనోళ్ళకి. మనకు తెలవదు కదా! నేను కూడా అదే అనుకున్నా. పెట్టమ్మా అదేందో పెట్టు. ఆ మెసేజ్ పెట్టు. ఆళ్ళు వాళ్ళ వాయిస్ నోట్ పంపించిరన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇది ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయ్యి. ఆ? నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు పనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాట విను. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలే బాబు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి దాన్ని ఏమన్నా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? బట్ జస్ట్ పికిల్స్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి? ఎందుకు అట్లా అని అడిగితే అంత మాత్రాన నువ్వు కెరీర్ పై ఫోకస్ చెయ్యు. నీ పెళ్లి ఏమంటారు గర్ల్ ఫ్రెండ్ అందించిపోతుంది. ఎల్కే అవి ఇవి. ఏది ఏంది? కాదు పచ్చడి అదే కదా! కోసమేనా ఇదంతా నిజంగా? అదే కదా. అదే కదా! నాకు కూడా అదే అనిపించింది. అంటే కాదు నిజంగా అదంతా చూడు. హ్మ్. నేను జనరల్ గా చెప్పాను రా అని ఆ! అట్లా. వాడు ఎంత మర్యాదగా అడిగిండ్రా వై సో ఎక్స్‌పెన్సివ్ దిస్ పికిల్స్ అంట. అదే కదా! పాపం. అయితే దానికి నీ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వెళ్ళిపోతుంది? నువ్వు కెరీర్ పై ఫోకస్ చేసుకో. కెరీర్ అమ్మా! వాస్ పర్సనల్ రా పాపం. అదే కదా! అదే కెరీర్ కదా. ఏం చేసింది? నువ్వు పైసలు పచ్చడి కూడా లేకపోతే కొనిపెట్టలేవంట. ఇదెక్కడ అదే డైలాగ్ రా? కదా! అది కూడా ఆళ్ళ పచ్చడిని ఆళ్ళే ముష్టి పచ్చడి అనుకుర్రు. అదే హైలైట్ అన్నిటికంటే. వాళ్ళ లైఫ్ లో ఉన్న డిప్రెషన్స్ అన్ని మళ్ళీ గుర్తు చేసిందిరా. పావం. ఆన్ ద సీరియస్ నోట్ ఆయనని చూసి నవ్వుతలే. అసలు ఆమె రియాక్షన్ చూసి మేము నవ్వుతున్నాం. యెస్. అది కొంచెం బాధనే ఉంటది. సడెన్‌గా ఏంది ఈళ్ళు ఇట్లా మెసేజ్ చేసిర్రు. ఏంది అంటే వన్ సైడ్ స్టోరీ ఇంకా తెలవది.
ఏది నిజమో ఏది అబద్ధమో. కానీ వీళ్ళు ఆల్రెడీ ఇట్లా చేసిర్రు అని చాలా యూట్యూబ్ వీడియోస్ లా కొంచెం చూస్తుంటే నాకు తెలిసింది. ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. కొంతమంది But what- పచ్చడి రివ్యూ చేస్తారు కదా, వాళ్ళు ఆ. కూడా కొంచెం నెగటివ్ గానే రివ్యూ చేసిర్రు వీళ్ళ పచ్చడి గురించి. బట్ అంటే వాట్ price- ఎవర్ అంటే ఇట్లా తిట్టడం ఈస్ నాట్ రైట్. అస్సలు ఏదంటే కరెక్ట్ కాదు. ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అని చెప్పి. కానీ తిట్టడం ఏందిరా, కెరీర్ అనడం ఏందిరా. అదే కదా, అదే అంత కదా. గొడుగు బూతులు తిట్టడం చాలా ఎందుకురా? ఘోరంగా ఉంది ఇది అసలు. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకే యాక్చువల్ గా అంటే వాళ్ళు కాంటెంట్ క్రియేటర్స్ కూడా రా. యాక్చువల్లీ వాళ్ళకి 250k సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. ఉమ్. ఒక ఆమెకి అయితే 500k ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక ఆమెకి Followers, 200k okay. అట్లా. ఐ మీన్ ఫాలోవర్స్ అట్లా. అదే కదా, కానీ అంత కష్టపడి ప్రమోట్ చేసుకొని ఇంత పెద్ద బిజినెస్ చేద్దాం అన్నప్పుడు ఇలాంటి రెస్పాన్స్ ఏంది అసలు? ఇది విన్నాక అసలు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి మొత్తం నాకైతే. అసలు సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఫన్నీ మీమ్స్ వచ్చినాయి. ఫస్ట్ దాన్ని రియాక్ట్ అయ్యాం. அலிக்கியா சிட்டி பிக்கிள்ஸ் எங்க கிட்ட இப்போ தொக்கு சிக்கன் பிக்கிள் கோங்கூர ப்ரான் பிக்கிள் ட்ரை பண்ணுங்களா சாப்பிடுவாங்களுக்கு சொர்க்கவேனா Pan சொல்லுங்க India நம் pickles பிக்கிள்ஸ் ஆ? பல ఆ, ఇష్టంగా మరి. విருந்து సాப்பிடுங்க எங்க అరే, ఓరి అమ్మా. తెలుగు ప్రజలు నాట్ దేకులం తమిళ పీపుల్ ఎరి పుష్పులం. నేను ఇది ఏమనుకున్నా అంటే ఓన్లీ మన 2 తెలుగు స్టేట్స్ లోనే ఉందేమో అనుకున్నా. ఇది మొత్తం పాన్ Pan కూడా ఎలా India ఉంది ఇది. కదా. పాన్ ఇండియా ఆ. బిజినెస్ మరి. ఇంతకీ ఎందుకు ఆ వాడే తిట్టింది ఎవరు ఆ ముగ్గుట్లో? ఆ ముగ్గుట్లో తిట్టింది ఎవరో నాకు కూడా తెలియదు, చూద్దాం. కొంపేసి వాళ్ళ సర్వర్ హ్యాక్ అయ్యి ఏమంటారు, ఎస్, ఏఐ జనరేట్ చేసింది అనమాట వాయిస్ నోట్ వాళ్ళ మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి. ఉండొచ్చు, చేయొచ్చు అట్లా కూడా, ఎవరు తెలుసు. Wait, wait. వాళ్ళ కాంపిటీటర్స్ మరి ముందే పాన్ ఇండియా బిజినెస్ అది. ఆడియన్స్ అందరినీ అమాయకం ఇరికించం. ఆ చూడు, అరే వాళ్ళ పిక్కల్స్ తక్కువ అంచనా వేస్తుర్రా అందరూ పాపం. చూడరా కమెంట్లు, చూడరా కమెంట్ సెక్షన్ లా, ఆ? మీరు ఏళ్ళ పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య పిక్కిల్ వారికి ధన్యవాదాలు. అదిరా వాళ్ళ వాల్యూ, అదిరా వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ పచ్చళ్ళకు ఉన్న డిమాండ్ కి మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. కాదు, వాళ్ళే షాక్ అయ్యారు చూడు. అదే కదా, వాళ్ళే రియల్లీ అది షాక్ అయ్యారు. ఈ కింద కామెంట్ చూడు, ఆఫ్టర్ 9 months కాంగ్రెస్ మీకు రొయ్య పుట్టింది. అది కాదు. మరి వాళ్ళకున్న డిమాండ్. ఫేక్ ట్రైలర్ కింద ఉంటుంది చూడు కామెంట్, అట్లనే ఉంది. అదే కదా, ఫేక్ ట్రైలర్ కింద. కాదురా, పికిల్స్ తింటే ప్రెగ్నెంట్ అవడం ఏంద్రా? అది కూడా రొయ్యల పచ్చడి. మరి టాబ్లెట్ కలుపుతారా ఏందని? ఇది అందుకనే పాన్ ఇండియా ఫేమస్. అదే. ఇంకో కామెంట్ చూడు, సారీ రొయ్య అడ్డం తిరిగిందంట. అంటే ఇలాంటి ఈ మధ్య cross over కాదు సాయి, ఈ మధ్య ఇట్లా కూడా ప్రెగ్నెంట్ అవుతారు పికిల్స్ తింటే. అంటే మూలికలు ఇస్తారు చూడు, ఎస్, అట్లా మూలికలు వేసి ఇస్తారేమో దీంట్లో. ఎలాంటి సంతాన సమస్యలున్నా అలెక్కి ఇప్పటి చిట్టి నుంచి- పిక్కల్స్ ని వాడండి. ప్రమోట్ చేస్తున్నాం ఇప్పుడు. పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళతోటి. అదే కాదురా, అంటే రొయ్యల పచ్చడి తినాలా ఇంకేం తిన్నా? అదే నీకు రొయ్యల లాంటి పిల్లలు కావాలంటే రొయ్యలు తినాలి, రొయ్యల పచ్చడి తినాలి. మేకల్ లాంటి పిల్లలు కావాలంటే మేక పచ్చళ్ళు, గొర్రెలు కావాలంటే కర్ర పచ్చళ్ళు. మీరు అందరూ అసలు వీళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఎస్. అసలు వాళ్ళ గొప్పతనం, వాళ్ళ పిగుల్చుకున్న గొప్పతనం. నాకు తెలిసి వాయిస్ క్లిప్ తర్వాత వచ్చేది ఒకటి ఇదంతా. అలాగే పచ్చళ్ళు కూడా కొనివ్వలేని భర్త నువ్వేంట్రా అని చెప్పి వదిలేసింటది. నీ అమ్మ ఫ్యామిలీలో ఎన్నెన్నో డివోర్స్ అవుతున్నాయని నాకు అది ఎందుకో అని అర్థం కాలేదు. ఎందుకు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇది కథ కాదు రోతలో కూడా ఇలాంటి ఎపిసోడ్ వస్తుంది. వైఫ్ వచ్చి ఆడుకో పల్లెటూరు బయట సార్ అలెక్కే పచ్చళ్ళు కూడా కొనియాడు సార్. డైమండ్ నెక్లెస్ లో అడిగినానా? నేను ఏం అడగలేదు సార్, అలాగే పచ్చళ్ళు అడిగినాను అంతే. ఇవాళ రేపు కట్నాల బదులు పచ్చళ్ళు పెడుతురంట అవి. సాయి స్పెషల్ గా పచ్చళ్ళా? రొయ్యల పచ్చడి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఉగాది ఏం జరగబోతోంది?
యెస్. నాకిప్పుడే తెలియాలి తెలియాలి. అంటే మనకి వీళ్ళ గురించి ఎక్కువ తెలియదు కదా. అసలు అలా ముగ్గురుని చూస్తుంటే అట్లా తిట్టిరా అని నమ్మబుద్ధి అదే అయితలేదు అదే కదా కదా. వీళ్ళు చూడనికి ఇంత బాగున్నారు, వీళ్ళు తిడతారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే పద్ధతి. తిట్టిరని కూడా ఉంది కదా. సో ఇప్పుడు బయట పోయి ఎవరైనా మంచి అమ్మాయిని చూసినా కూడా మళ్ళీ సడన్ గా ఈ ఆడియో క్లిప్ గుర్తుకొస్తున్నారు. ఓ ఈ అమ్మా రే వద్దని చెప్పి. నైట్ మేర్ అయిపోయేదిరా ఆడియో అసలుకి. అంటే తెలుగు రాష్ట్రాలలో చాలా సీరియస్ సిచ్యువేషన్లు, చాలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అందరికి తెలియాల్సింది ఏంది ఇప్పుడు మెయిన్ టాపిక్, వీళ్ళ ఇది. ముగ్గురులో తిట్టింది ఎవరు? ఆ వాయిస్ ఎవరిది అసలు? యా 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 నాకు తెలిసి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి ఇట్లా ఏదైనా హ్యాండ్ బ్యాగ్ లింక్ పంపించి ఇది కొనిపి అంటే ఆడ ఎక్స్పెన్సివ్ అన్నాడు అనుకో, ఇదే ఇక. అంటే ఈ ఆడియో క్లిప్ ఫార్వర్డ్ చేస్తారు ఇక. ఎప్పుడు మనం ఏంది ఇంత కాస్ట్లీ అంటే కథం ఇదే మేము వస్తుందేమో. అదే. అంతే. అయిపోయింది, నువ్వు ఇక ఏది మీద ఫోకస్ చేయాలి. అదే. ఏమో బ్రో అవన్నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంక మనం సింగిల్ గా అలా బాగా తెలుసు అవన్నీ. అదే కదా. నువ్వంటే మింగిల్ కానివి. సాయి గడికే తెలియాలి. మంచిగాడ్రా. నేను బూతులు ఇలాంటివన్నీ చేయడానికి మనకెవరు లేరు. నేను కూడా అంతేరా, మీలో ఒక్కనిరా. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి. అరే ఇది ఇన్నిసార్లు కాదురా. నైట్ కూడా ఇదే వచ్చినట్టుంది. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత ఏమైందిరా నీకు? ఇప్పుడు అరే ఇంట్లో సాయి. పచ్చడి తినేటప్పుడు కూడా ఇదే గుర్తొచ్చేటట్టున్నది. కాదు కదా. మాకు యూట్యూబ్ లో వచ్చే షేర్ అంతంత మాత్రాన్ని, ఎందుకంటే మా వ్యూవర్షిప్ వల్ల. నువ్వు ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా? అంటే వాళ్ళు కూడా ఇట్లాంటివి పంపిస్తారా నీకు? అరే అరే కల్పితం రా అదంతా. అరే ఎందుకురా అట్లా, ఏం లేరురా. ఎట్లా సాయి maintain గడికి ఇట్లాంటి చేస్తున్నారు? డైలాగులు రోజు వినిపిస్తాయేమో. అదే కదా. గైస్ మీరు అందరు కూడా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి గైస్. అయితే అప్పుడన్నా కొంచెం రెవెన్యూ పెరిగి మా సాయి గడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లాంటి తిట్లు నుండి తిట్లు పడాడు అనమాట, తిట్లు తినాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మనకు సెట్ కాదు. ఈ రోజు నుంచి నా మైండ్ లో నేను డిలీట్ చేసేస్తున్నాను. నువ్వు కూడా డిలీట్ చేసి బాయ్. రండి శాస్త్రి గారు. కానీ యాక్చువల్లీ తప్పు ఉంది, ఎందుకంటే ఆమె ఏ ఉద్దేశంతో అన్నదో రొయ్యల పచ్చడి కావాలనుకుందేమో. అంటే వాళ్ళ దాంట్లో రొయ్యల పచ్చడి చాలా కాస్ట్లీ అనమాట. Yes, దాని పర్పస్ అర్థం చేసుకోవట్లేదు రా పాపం. అరే అక్షయ్, ఇప్పుడు నీ బర్త్డే కూడా వస్తుంది, నువ్వు కూడా ఏమంటారు అలాగే బుకింగ్ కావాలా నీకు కూడా? అర్థం చేసుకుంటారా? లేదు లేదు, ఏం అవసరం లేదు. ఇంకెవడా తీయాలరా అది? ఈడెందుకు నేను నా ఇట్లా? కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నా. ఓకే. అంటే ఆ రియలైజ్ అయింది చూసినా, తిట్టకుండా Yes. కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అది తిట్టకపోతే ఫోకస్ చేస్తే బెటర్. ఈ వీడియోలో ఒడుతుడు మిస్సింగ్ ఉన్నాడు, ఎందుకు చెప్పాలా? వాడు అలాగే బుకింగ్స్ అట్లా కష్టపడికే పోయాడు. Yes. నేను ఎగ్జాక్ట్ అదే చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఆ తిట్లని అంత మోటివేషన్ గా తీసుకుంటున్నారా? వాడు అది మోటివేషన్ తీసుకొని చెన్నై వేయండి మళ్ళీ. చెన్నై పోయి కష్టపడి పైసలు సంపాదించి వచ్చి అలాగే పికిల్స్ కొంటా అంటున్నాడు. నన్ను మింగుతారేంట్రా అనుకుంటున్నాడు ఇప్పుడు. నాకేం సంబంధం రా బాబు. బాబు, అదే కదా. అట్లుంటది. సక్సీడ్ అయినాక ఫుల్ ఇంత పెద్ద బకెట్లు ఉంటాడు ఒక్కొక్కడు. 3 jars రిఫరెన్స్ అంట. దట్ వాస్ పర్సనల్. ముష్టి వాస్ పర్సనల్. 3 కూడా పర్సనల్. మీమ్స్ క్రియేట్ చేసేటోళ్ళు తోపురాలు. ఒక సీరియస్ టాపిక్ కూడా ఇంత ఫన్నీ చేసేస్తారు మనం. పాప బ్రో ఏదో నాకు న్యాయం కావాలి, ఆమె సారీ చెప్పాలి అని చెప్పి ఒకరికి అప్రోచ్ అయ్యండు. వాళ్ళు సరే అని చెప్పి వీడియో చేసిర్రు. ఇది కాస్త మొత్తం వైరల్ అయిపోయి Viral ట్రెండింగ్ అయిపోయి. అయిపోయి అసలు మొత్తం మెమి టెంప్లెట్ అయిపోయింది. అదే కదా. స్కామ్ చేస్తారు ఈ మధ్య కూడా. ఆడ చూడు అదే. క్రేజీ అసలు. ఇది కొత్త స్కామ్ 2025. స్కామ్ 1992 చూసినా, స్కామ్ 2003 చూసినా, మళ్ళీ 2G స్కామ్ కూడా చూసినా, అని ఇట్లాంటి స్కామ్ ఎక్కడ చూడలే.
కెరియర్ మీద ఫోకస్ చేయమన్నారు కదా, అదే నా కెరియర్ అన్నమాట. అలా స్టిక్కర్లు దొబ్బేసి ఇట్లా వేరే బాటిల్స్ మీద అతికిచ్చి అమ్మేయడం. ఈ ఐడియా ఏదో బాగుంది. మరి దిస్ ఇస్ బిజినెస్. స్టార్ట్ చేద్దాం సాయి మామ కూడా. వద్దు, మనం సొంతంగా తయారు కాకపోతే చేసుకుందాం. ప్రియ పచ్చడిలో రొయ్యల పచ్చడి ఉంటుందా వరా? ఏమో తెలియదు, అది తెలియదు. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అండ్ ప్రెసెంట్ వాళ్ళ యొక్క వెబ్సైట్లు కావచ్చు, వాళ్ళ యొక్క పికిల్స్ కి సంబంధించిన అన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళైతే క్లోజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని అంతా మనం చూద్దాం. పెద్ద సమస్య అరే, వచ్చింది. అదే కదా. ఇప్పుడు ఏమైతే తెలుసా, వీళ్ళ ముగ్గురిని మెల్ల ఇంటర్వ్యూలోకి పిలుస్తారు అనుకుంటారు నాకు తెలిసి. లేకపోతే ఆ బ్రో ఎవరైతున్నారో ఆ బ్రో నాన్న ఇంటర్వ్యూకి పిలుస్తారు, మొత్తం ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు. ఇక అంతే కదా. ఫస్ట్ ఆ బ్రో వస్తారు, ఆ బ్రోని ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత వీళ్ళ ఇంటర్వ్యూ చేస్తారు, లాస్ట్ తర్వాత వీళ్ళని ఫేమస్ చేసి బిగ్ బాస్ లో పంపిస్తారు. అయ్యో అమ్మాయి, దీని వెనకాల ఇంత పెద్ద స్కామ్ ఉందా? అప్పుడు ఓట్లేసి గెలిపిస్తారు. వీళ్ళని బిగ్ బాస్ పంపిస్తారు అంటున్నావా? ఆ, వాళ్ళకైతే ఎవరు పోతారు బిగ్ బాస్ కి. వాళ్ళ నామినేట్ చేసిన వాళ్ళకి అంతే. ఇంకా చెప్పేది వాయిస్ అంతే. మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఈ నాకు సాయిగాడు సాయంత్రం చెప్పినాక నేను పోయి చూసిన అనమాట అసలు వీళ్ళు ఎవరు అని చెప్పి. చూస్తే ఒక వాళ్ళ ముగ్గుట్లో ఎవరిదో ప్రొఫైల్ కనిపించింది. ఆడ వాళ్ళ స్టోరీ ఏం పెట్టారు అంటే, మీకు ఓన్లీ 1 side of the స్టోరీ తెలుసు, ఇంకోటి తెలియదు, అది ఇది అని చెప్పి ఓ పెద్ద కోట్ ఏదో ఉండే అది పెట్టిర్రు. కట్ చేసి చూస్తే వాళ్ళ వెబ్సైట్ లేదు, వాళ్ళ వాట్సాప్ లేదు, ఏం లేదు. అంటే జోక్స్ అపార్ట్, ఇవన్నిటికీ కొంచెం మీమ్స్ ఫన్నీగా రియాక్ట్ అయినాం, కానీ ఎవరైతే మెసేజ్ చేసిరో తన పొజిషన్ నుండి ఆలోచిస్తే అట్లా తిడితే ఎవరుకుంటారా చెప్పు? ఎవరు ఒకరు. యాక్చువల్ గా నాకు ఇట్లా 2 థింగ్స్ అనిపించినాయిరా. ఒకటి ఏంటంటే, ఓకే ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఓ మంచి బిజినెస్ స్టార్ట్ చేసిరు ఉమెన్స్ అందరు కలిసి అని చెప్పి చాలా మంచిగా అనిపించింది, అప్రిషియేట్ చేయొచ్చు అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ వాయిస్ మెసేజ్ విన్నాక ఇప్పుడు మొత్తం పోయింది. మనకి అటు సైడ్ స్టోరీ తెలియదు కానీ ఒక్క సైడ్ స్టోరీ విన్నంత వరకు అయితే ఇప్పుడు వాళ్ళకి అంత మంచి పేరు ఉన్నప్పుడు వాడు ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ పనిష్మెంట్ అన్నమాట. ఆ వాయిస్ మెసేజ్ పెట్టి తర్వాత దాన్ని కొంచెంసేపటి తర్వాత రీడ్ చేసిరంట తెలుసా. వయసు ఎక్స్పెన్సివ్ అని ఇంకా పాపం అదే కదా. అంటే ఇట్లా అడిగిండు. దానికి ఏం చెప్పాలి? ఇప్పుడు మేము వాడే కారం క్వాలిటీ వేరే ఉంటది, లేకపోతే ఆయిల్ క్వాలిటీ చాలా వేరే ఉంటది. ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు నీ దగ్గర ఎందుకు కొనాలి? వాల్యూ యాడ్ ఏం చేస్తున్నావు నీ ప్రోడక్ట్ లా? నీ ప్రోడక్ట్ లో వాల్యూ ఉంటే నేను కొనుక్కుంటా. 1000 కానీ 2000 కానీ. నార్మల్ పచ్చళ్ళకి నీ పచ్చళ్ళకి నువ్వు డిఫరెన్స్ చెప్పాలి అదే కదా. కొంచెం మార్కెటింగ్ యాక్చువల్ గా వాళ్ళు ఏం చెప్పేవాడి అంటే, ఒకరు మా రొయ్యల పచ్చడి తీసుకున్నారు, వాళ్ళు అరే పన్నీ చేయకరా లాస్ట్ కూడా. 400 acres ఆఫ్ ఫారెస్ట్ మొత్తము డిమాలిష్ చేసి ఇది చేద్దామని, డెవలప్మెంట్ చేద్దామని చెప్పి డిమాలిష్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, డెవలప్మెంట్ ఎట్ వాట్ కాస్ట్ అని చెప్పి. అంటే అంత పెద్ద ఇష్యూని పక్కన పెట్టి ఈ అలకే పికెల్స్ ఎంకల్ వాటర్ చూడరా. అసలు ఇదైతే అసలు ఏడా చూసినా అదే కనిపిస్తుంది, దానికన్నా ఎక్కువ హెచ్యూ కన్నా ఎక్కువ ఇదే కనిపిస్తుంది. అంటే ఇది కూడా ఎందుకు హైలైట్ అయిందంటే, పాపం ఒక జనరల్ గా ఒకడు మెసేజ్ చేస్తే పాపం మన అంత తిట్టదు కదా. అంటే ఒక హ్యూమన్ కి ఇచ్చే వాల్యూ ఇవ్వాలి కదా ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పటి నుంచి వెళ్ళి ఎవరైనా మెసేజ్ చేస్తే పద్ధతి, మీకు రిప్లై ఇవ్వబుద్ధి కాకపోతే ఇవ్వకండి. ఇట్లా మాత్రం ఎవరికి మెసేజ్ చేయకండి. దాని బదులు సైలెంట్ గా ఉండడం మేలు. మీరు కమెంట్ సెక్షన్ లో మాత్రం ఇట్లాంటి కమెంట్స్ చేయకండి. మాకు ఇలాంటి చాలానే వచ్చినాయి కానీ మేము పట్టించుకోం. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో వాళ్ళు తిట్టారు కదా అని మీరు కూడా తిట్టకండి. సో లెట్స్ సీ, కొన్ని రోజుల తర్వాత కాయిన్ కి 2 sides ఉంటాయి, వాళ్ళ వర్షం కూడా బయటకు వస్తుంది. సో చూద్దాం అప్పుడు ఏమవుతుందో. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. వాటర్ తాగండి, చల్లగా ఉండండి. అన్నెసరిగా ఎవరు హేట్ ని స్ప్రెడ్ చేయకండి అండ్ డోంట్ హర్ట్ ఎనీవన్ అన్నెసర్లీ. ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. అండి, నేను అలకే చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యూన్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. నాన్నగారు